ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. అది దేవుని యొక్క చిత్తం మన పట్ల అని ప్రతిరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ మనల్ని ఆదరిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ దినం కూడా ప్రభు వాక్యాన్ని మనం వినటానికి ముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, నీ వాక్యం ద్వారా ఈ దినం మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం కూడా ప్రభా మా హృదయాన్ని కత్తెరలు చేయండి, ఆనందభరితంగా చేయండి. మాకు అవసరమైన మాటలు, మాకు కావలసిన జ్ఞానము, మాకు కావలసిన బుద్ధి, తెలివి, వివేకము మాకు నీ వాక్యం ద్వారా అనుగ్రహించుకుంటున్నాం. ఈ దినం కూడా స్వస్థత లేని వారికి స్వస్థత కలిగించండి. ఎంతమంది అయితే పిల్లలు లేకుండా బాధపడుతున్నారు వారి పిల్లలు కలిగిస్తున్నారు. ఎంతమంది అయితే ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారు వారిని నాయన హాస్పిటల్లో ఆదరించి ధైర్యపరచండి. పేదలు, దరిద్రులు, దీనులు, నిరాశ్రయులు, అనాథులు, విధవరాళ్ళు, దిక్కులేని వాళ్ళు కదా ఎంతోమంది నాయన కష్టాల్లో, బాధల్లో ప్రతి వారందరిని ఆదరించమని దీవించమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే ఈ దినం ప్రభా వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారు వారిని వారి కుటుంబాన్ని దీవించండి. బర్త్డేస్, పుట్టిన దిన ప్రభా తండ్రి శుభకార్యాన్ని గొప్పగా ఆనందంతో జరుపుకుంటున్నారు వారిని కూడా వారి కుటుంబాన్ని కూడా దీవించండి. జన్మదినోత్సవం అనేటువంటిది నీకు ఇచ్చిన ప్రభా, నీవే మమ్మల్ని జన్మింపు చేశావు, నీవే మమ్మల్ని ఉద్భవింపు చేశావు, నీవే మాకు రూపురేఖలు ఇచ్చావు తండ్రి. నీవే తల్లి గర్భంలో పిండముగా రూపించబడక ముందే మమ్మల్ని ఎరిగిన దేవుడు. అద్భుతమైన రీతిలో మీ ప్రజలను దీవించండి. ఇదేనో ప్రపంచ యావత్తులో ఉన్నటువంటి క్రైస్తవులను, క్రైస్తవ బిడ్డలను, సంఘాలను, సేవకులను దీవించండి. మా దేశాన్ని దీవించండి. దేశానికి మంచి నాయకుని దయచేయండి, మంచి నాయకత్వం దయచేయండి. నీవే నాయకుడిగా ఈ దేశానికి ఉండమని ప్రపంచ దేశాల్లో ఉన్న సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించమని. గత 3 రోజులుగా మేము సంఘాన్ని గురించి, నీ సంఘాన్ని గురించి మై ఎక్లేసియా అని నువ్వు సంగించావు కాబట్టి, మై చర్చ్ అని చెప్పావు కాబట్టి ఈ సంఘాన్ని గురించి మేము ధ్యానం చేసుకోబోతున్నాం కదా. ఇంకా మమ్మల్ని బలపరిచి దీవించమని, మాతో మాట్లాడమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ దినం కూడా అద్భుతమైనటువంటి దేవుడు మన పట్ల ఎంతో కృప చూపుతూ ఉన్నాడు. గత 3 రోజులుగా దేవుని యొక్క సన్నిధిలో యేసు ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో పలికినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. నేను నా సంఘాన్ని కడతాను, ఈ బండ మీద, నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. అయితే పేతురుతో చెప్పాడు కాబట్టి పేతురుతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఈ బండ మీద అంటే యేసు క్రీస్తు, బండైనటువంటి యేసు క్రీస్తు మీద తన యొక్క సంఘాన్ని కడతాను అని చెప్పి యేసు ప్రభు వారు చెబుతున్నట్లుగా మనం గమనించాలనుకున్నారా? యేసు క్రీస్తు వారే సంఘాన్ని కడతారు. యేసు క్రీస్తే బండ, యేసు క్రీస్తే మూలరాయి అని మన పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను, అలాగనే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి దగ్గరలో ఉన్నటువంటి కొన్ని గ్రంథాల్లో, చిన్న చిన్న పుస్తకాల్లో కూడా మనం చదువుతున్నాం. చిన్న ప్రవక్తలు రాసింది, పెద్ద ప్రవక్తలు రాసింది. దేవునికి స్తోత్రాలు. కీర్తనలో రాయబడినటువంటి, అలాగనే మోషే రాసినటువంటి, యేసు క్రీస్తుని గురించి రాయబడినటువంటి ప్రతి లేఖన భాగాన్ని ప్రతిరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ దినం కూడా మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని పురస్కరించుకొని దాన్ని ఆధారం చేసుకొని ఆ వాక్యానికి యేసు ప్రభువారు సంపూర్ణతను ఏ విధంగా ఇచ్చాడు అని చెప్పి అపోస్తలుడు పౌలు గారు ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం దగ్గర నుండి మీరు చదువుకుంటే 23 నుండి కూడా చదువుకుంటే అద్భుతంగా ఉంది. అయితే 26, 27 వచనాల్లో గొప్పగా మనం వింటాంటున్నారా? యేసు క్రీస్తు వారు సంఘం అనేటువంటిది పరిశుద్ధంగాను, నిష్కళంకంగాను, ఇంకా మహిమగల సంఘంగా ఉండాలని చెప్పి తను తాను దాని కొరకు అర్పించుకున్నాడు అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. సో యేసుక్రీస్తు వారు రక్తాన్ని కార్చాడుతున్నారు. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఆయన పవిత్రమైన రక్తాన్ని కార్చాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనించినట్లయితే అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. పితృ పారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టమని దేవుని వాక్యం సెలవిస్తారండి. వెండి బంగారాలు లాంటి లయమైపోయేటువంటి వస్తువుల చేత మనం విమోచించబడలేదు, కానీ మనం ప్రశస్తమైన, పరిశుద్ధమైన, అమూల్యమైన రక్తంతో విమోచించబడ్డాం. యేసు రక్తం ప్రతి పాపము నుండి మన కడిగి పవిత్రపరుస్తుందని మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 9వ వచనం వరకు మీరు చదువుకుంటే 7 నుండి 9 వరకు స్పష్టంగా ఉండి 1 నుండి 9 వరకు కూడా అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ మనతో మాట్లాడతామని. యేసు క్రీస్తు వారు తన సంఘం కొరకు రక్తాన్ని కార్చాడు. పిల్లారా, తన యొక్క రక్తాన్ని, సొంత రక్తాన్ని, నీ కోసం, నా కోసం, నీ కోసం, నా కోసం, అలా మనందరి కొరకు రక్తాన్ని కార్చాడు. ఈ దినం కూడా
నిన్నటిదైనా కొన్ని విషయాలు చెప్పుకున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచ్చిన దగ్గర నుండి చివరి వచ్చిన వారికి 31వ వచ్చిన వరకు మనం చదువుకున్నాం. ఈ దినం కూడా రోమా పత్రిక, మరి నిన్న చెప్పుకున్నాం రోమా పత్రిక 12వ అధ్యాయం 1 నుండి 15 వచ్చిన వరకు, మరి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ అధ్యాయం 1వ వచ్చిన దగ్గర నుండి 15-16 వచ్చినాల వరకు కూడా గొప్ప విషయాలు మనం చదువుకున్నాం. ఈ దినం కూడా రోమా పత్రిక మరొకసారి ధ్యానం చేద్దాం. రోమా పత్రికలో నిన్న చదవటం జరిగింది. ఈ పత్రికలన్నీ కూడా కొరింథీయులకు రాసిన పత్రిక గురించి కొంచెం ఎక్కువగా మనం వివరించుకున్నాము. ఎఫెసీ పత్రిక కూడా కొంతవరకు మనం గ్రహించుకున్నాము. అయితే రోమా పత్రికలు ఇంకా కొన్ని విషయాలు మనం ఏదైనా గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. నేను పనిచేస్తున్నప్పుడు చర్చి పని అంటే చర్చి పని, ప్రైజ్ ది లార్డ్, సంఘ పని, దేవుని పరిచర్య. సంఘంలో నేను వాక్యం చెప్పటమే కాదు, ప్రార్థన చేయటమే కాదు, ప్రజల కొరకు ప్రార్థించడం మాత్రమే కాదు, బలపరిచి ధైర్యపరచడం మాత్రమే కాదు పిల్లరా, నేను చర్చి పనులు కూడా చేస్తూ ఉంటాను అని సగర్వంగా గొప్పగా సంతోషంగా చెబుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. సో సంఘ పనులు అందరు చేయాలి పిల్లరా, ప్రతి ఒక్కరూ చర్చి వరకు చేయాలి. అది మనకెంతో మేలు చేస్తుంది, దీవెనకరంగా ఉంటుంది. రోమా పత్రిక 12వ అధ్యాయం మొదటి వచ్చిన దగ్గర నుండి మనం చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 12 verse 1 through 21, 21 వరకు, 15 వరకు కాదు, 21 వరకు అద్భుతంగా ఉంది. అయితే ఎస్టర్డే వీ గాన్ త్రూ సో మెనీ వర్సెస్ చాప్టర్స్. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 12 whole chapter and Ephesians chapter 4 verse 1 through 15 or 16. We gone through so many hallelujah things, so many wonderful things God taught with us. గొప్ప కార్యాలు దేవుడు మనతో మాట్లాడాడుతున్నారు. ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. హోలీ స్పిరిట్ ఈజ్ గోయింగ్ టు టాక్ విత్ us today, even today also through the word of God. Romans chapter 12 verse 1 through some verses. రోమా పత్రిక 12వ అధ్యాయం మొదటి వచ్చిన దగ్గర నుండి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాక్యాలను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సజీవ యాగముగా మన దేహాలు దేవునికి అర్పించుకోవాలి. దేహం అనేటువంటిది అవయవ భాగాలు మిళితమైనటువంటిది అని చెప్పి మనం కొన్ని వాక్య భాగాల్లో కూడా నేను చెప్పుకున్న మాటల్లో కూడా చదువుకున్నాను. అంటే అనేకమైనటువంటి అవయవ భాగాలు, అనేకమైన అవయవాలను కలుపుకుంటూ ఉంది, నింపుకుంటూ ఉంది, కలిగి ఉంది అని చెప్పుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఓకే, శరీరం ఒకటే కానీ అనేకమైన అవయవ భాగాలు ఉన్నాయి. అనేకమైన అవయవ భాగాలు ఉన్నప్పటికీ శరీరం ఒకటే, బాప్తిసం ఒకటే, దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ ఒక్కడే వరాలను ఫలాలు మనకిస్తూ ఉండాలి. ఇదేనా పరిచర్యలు మనకిస్తూ ఉండాలి. నిన్న వరాల గురించి స్పష్టంగా మాట్లాడుతున్నాము, ఫలాల గురించి కూడా మాట్లాడుతున్నాం, పరిచర్యల గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం పిల్లలు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఫలాల గురించి ఉంది. మారుమనసు కలిగిన ఫలాలు ఉన్నాయి, వెలుగు ఫలాలు ఉన్నాయి ఎఫెసీ పత్రికలో. అలాగనే మరి మారుమనసు తగిన ఫలాలని మనం మత్తయి సువార్త, లూకా సువార్తను కూడా గమనిస్తే యేసు ప్రభువారు మరి యోహాను గారు కూడా చెబుతూ ఉన్నారు. సో జీవ ఫలాలని చెబుతా ఉండి అపోస్తలులు అందరూ కూడా చెప్పారు జీవ ఫలాలని దేవుని వాక్యంలో. మరి మోషే గారు కూడా చెప్పటం మనం 5 కాండాల్లో కూడా, మొదట ఆది కాండంలో మనం చూస్తాం, 5 కాండాల్లోకి వస్తూ ఉంటే జీవ ఫలాలు. యేసుక్రీస్తు వారే జీవఫలం పిల్లలు. దేవునికి స్తోత్రాలు. ఓకే, మనల్ని మనం శరీరాన్ని దేవునికి అర్పించుకోవాలి. దేవునికి అనుకూలంగాను పరిశుద్ధంగాను, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను దేవునికి మీ అవయవాలు దేవునికి అర్పించకండి. దేవుని సేవ చేయటానికి, దేవుని పని చేయటానికి మీరు దేవుని సంఘమై ఉన్నారు. యు ఆర్ ద ఎక్లేషియా ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎక్లేషియా అంటే పిలువబడినటువంటి వారు, బయటికి పిలువబడినటువంటి వారు, ప్రత్యేకమైన పని కొరకు అభిషేకించబడినటువంటి వారు, ఉన్నతమైన పని కొరకు, శ్రేష్టమైన పని కొరకు, పవిత్రమైన పరిశుద్ధమైన పని కొరకు, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందడానికి యోగ్యులుగా, అర్హులుగా ఎన్నుకోబడి పిలువబడినటువంటి వారు పిల్లలు. యేసుక్రీస్తు వారు అంధకారంలో నుండి, చీకట్లో నుండి, పాపంలో నుండి, రోగంలో నుండి, శాపంలో నుండి, శాపగ్రస్తమైన జీవితంలో నుండి మనలను బయటికి పిలిచాడని దేవుని వాక్యం సెలవిస్తాడు. God called us from all the evil satanic forces. Praise the Lord. Hallelujah. దేవునికి స్తోత్రం. ఓకే, ఇటు సేవ మీకు యుక్తమైనది, ఇటు సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా. వావ్, వండర్ఫుల్. By the mercies of God that
ఈ ప్రజెంట్ యువర్ బాడీస్ ఏ లివింగ్ సాక్రిఫైస్ అని ఉంది. ఏ లివింగ్ సాక్రిఫైస్గా హోలీ యాక్సెప్టబుల్ అంటు గాడ్ విచ్ ఈస్ యువర్ రీజనబుల్ సర్వీస్ అనమాట. ఈ సర్వీస్ ఏంటి? చాలామంది లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా సర్వీస్ చేస్తారు. సర్వీస్ చేయని ఎవరు ఉండడు భూమి మీద, ఎవరు ఉండరు ఇక్కడ. ఆడ మగ చిన్న పెద్ద పేద ధనిక, లేకపోతే కాళ్ళు చేతులు లేనోళ్ళు కూడా, అంగాలు లోపాలు ఉన్నటువంటి వారు కూడా. ఎస్ పిల్లలు, నేను చూశాను చాలామంది అంగం యొక్క లోపము కలిగిన వారు కూడా, ఒక అంగమే కాదు అంగాలు అవయవాల్లో లోపాలు ఉన్నటువంటి వారు కూడా చాలా గొప్ప పని చేస్తారు. ఒక కలెక్టర్ కాళ్ళు మొత్తం నడవటానికి లేదు, కానీ కలెక్టర్ అయ్యాడు, ఐఏఎస్ రాశాడు, ఐపీఎస్ ఐఏఎస్లో ఉన్నారు. ఇట్లాంటి దేవునికి దేవుని సేవలో కూడా ఉన్నారు. నేను చెప్పాను కదా, నిక్ అనేటువంటి అతన్ని నేను కలవటం జరిగింది అమెరికాలో. అతనితో మాట్లాడాను 3 గంటలు 4 గంటలు అతనితో సమయం గడిపాను. అతను నేను కలిసి ఏకీవించి ప్రార్థన చేసేటువంటి సమయం దేవునికి స్తోత్రం. భారతదేశం కొరకు మీ కొరకు కూడా ప్రార్థన చేసేది, అందరి కొరకు దేవునికి స్తోత్రం. మనందరి కొరకు, మన భారతీయ కొరకు. కాళ్ళు లేవు చేతులు లేవు ఆయనకి. సో అయినా కానీ గొప్ప సేవ చేస్తున్నాడు, సర్వీస్ చేస్తున్నాడు పిల్లలు. సర్వీస్ చేయాలండి, సర్వీస్ చేయాలి. హల్లెలూయా. ఇంకా మనం చదువుకుందామా? 2వ వచనం చదువుదాం, వర్స్ 2. రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 2. రోమపత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనస్సు మారి నూతన మొదటి వలన రూపాంతరం పొందుడి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటున్నారా? ఈ లోక మర్యాదను అనుసరించకూడదంట. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం, ఉత్తమమైనది అనుకూలమైనది సంపూర్ణమైన దేవుని చిత్తం, అది ఏదో పరీక్షించాలంట. దేవుని చిత్తం ఏదో పరీక్షించాలంట. నీ ఇష్టం కాదు, మనుషుల ఇష్టం కాదు, అధికారుల ఇష్టం కాదు. ఒకవేళ వాళ్ళకి పనిచేయడానికి వెళ్ళినప్పుడు తప్పకుండా వాళ్ళకి ఇష్టం చేయాలి. కానీ దేవుని సేవ చేసేటప్పుడు, మందిరంలో పనిచేసేటప్పుడు, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో రక్షించబడిన ప్రతి వ్యక్తి, మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి, బాప్తిసం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా దేవుని చిత్తము ఏంటో తెలుసుకోవాలి. ఉత్తమమైనటువంటి దాన్ని చేయాలి పిల్లలు, అనుకూలమైన దాన్ని చేయాలి, దేవునికి అనుకూలమైన దాన్ని చేయాలి. దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొని మీ మనస్సు మారి నూతనమవుట వలన రూపాంతరం. మీ మనస్సు మారాలి, మన మనస్సు మారాలి, మన హృదయం మారాలి, మన అంతరంగం మారాలి, మన లోపల ఉన్నటువంటి కోరికలు, ఇష్టాల్లో, తలంపుల్లో మార్పు రావాలి, నూతనం చేయబడాలి, కొత్తగా చేయబడాలి, మార్పు చేయాలి. అలాగే నేను కొన్ని పనులు మార్పు చేస్తూ ఉంటాను, కొన్ని తలంపులు మార్పు చేస్తూ ఉంటాను, కొన్ని క్రియలు మార్పు చేస్తాను, కొన్ని కార్యాలు మార్పు చేస్తూ ఉంటాను, కొన్ని వస్తువులు మార్పు చేస్తూ ఉంటాను. నాలో ఉన్నటువంటి కొన్ని దేవునికి అయిష్టమైనటువంటి వాటిని మార్చుకుంటూ ఉంటాను, మార్పు చెందుతూ ఉంటాను, నూతన పరచబడుతూ ఉంటాను. సో పిల్లలు అదే చెబుతా ఉంది దేవుని వాక్యం. నూతన పరచుకోవాలి, మార్పు చెందాలి. దేవునికి స్తోత్రం. And be not conformed to this world, but be ye transformed by the renewing of your mind, that ye may prove what is that good and acceptable and perfect will of God. Perfect will of God. You must do perfect will of God, acceptable to God. Hallelujah. తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము చొప్పున నీకంటే, నీకు కలిగిన దానికంటే, నీకున్న స్థితి కంటే, నీ పరువు కంటే, పరపతి కంటే, నీ జ్ఞానము, బుద్ధి, తెలివి, వివేకాల కంటే, నీ ఆస్తులు, అంతస్తులు, వీటన్నిటికంటే కూడా నీవు దేవునికి ఎక్కువగా ప్రథమ స్థానం ఇవ్వాలి. వాటిని బట్టి నువ్వు హెచ్చించుకోకూడదు, నిన్ను నువ్వు గణపరచుకోకూడదు, గర్వపడకూడదు, అహంకారంగా విర్రవేగకూడదు. దేవుని కృపను బట్టి స్తుతించాలి, దేవుని జ్ఞానాన్ని బట్టి దేవుని స్తుతించాలి, దేవుని అద్భుత కార్యాలను బట్టి దేవుని స్తుతించాలి, దేవుని మహిమను బట్టి, దేవుని ప్రభావాన్ని బట్టి దేవుని స్తుతించాలి పిల్లారా. దేవుడిచ్చినటువంటి ప్రతిదీ కూడా దేవుడిచ్చింది. దేవుడిచ్చిన ప్రతి దానికి వందనాలు చెప్పాలంట. నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ మధ్య కాలంలో నేను ఏంటంటే ప్రతి వస్తువుకు వందనాలు చెప్పాలి. వస్తువుకు కూడా, అంటే దేవుని చెబుతాం మనం, లోకస్తులు చెబుతుంది ఏంటంటే వస్తువు కూడా వందనాలు చెప్పాలి.
అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ వస్తువు ఏం చేయబడుతుంది అంటే కృతజ్ఞత కలిగి ఉంటుందంట. ఎవరికైనా వందనాలు చెప్పామనుకోండి, థ్యాంక్స్ అన్నామనుకోండి, వారి హృదయంలో ఉప్పొంగుతారు. చూడండి, వారి హృదయంలో ఇంకా మన పట్ల ప్రేమని, ఆప్యాయతను, అనురాగాన్ని తెచ్చుకుంటారు. ఇంకా మంచి చేయాలి, మేలు చేయాలి, ఇతనికి ఏదైనా చేయాలి, సహాయం చేయాలి అనే హృదయం వస్తుంది. హృదయంలో పెంపొందింప చేయబడటం మన కోసమైనటువంటి ప్రేమ, అది మన మాట చేతనే, మన క్రియ చేతనే. అలాగే ప్రతి వస్తువుకి వందనాలు చెప్పాలంట, ప్రతి నీటికి వందనాలు చెప్పాలి, ఆహారానికి వందనాలు చెప్పాలి. వస్తువుకే వందనాలు చెప్పాలని చెబుతుంటే లోకస్తులు మన మనుషులు చెప్పొద్దా? కొంతమంది మనుషులు నిర్లక్ష్యం చేస్తారు. ఈ లోక సంబంధమైనటువంటి వాటి లోక సంబంధమైన మర్యాద ప్రకారంగా నడుచుకుంటారు. చెయ్యండి, అది కూడా చెయ్యండి. పుదీనాలో కూడా మీరు దర్శనం భావిస్తారు, చాలా సంతోషం. అది కూడా చెయ్యండి. కానీ ఇది కూడా చెయ్యండి, ఉత్తమమైన దానిని, కనికిరాన్ని, ప్రేమను మర్చిపోతా ఉన్నారు అంటున్నాడు యేసు ప్రభువు. దేవుణ్ణి ప్రేమించటం, మనుషుల్ని ప్రేమించటం. హల్లెలూయా. సంఘమా, దేవుణ్ణి ప్రేమించాలి. మై ఎక్లేషియా లవ్ ద పీపుల్ అంటున్నాడు దేవుడు. క్రైస్ట్ ఈస్ సేయింగ్ టు యూ, మై ఎక్లేషియా లవ్ ద పీపుల్. నా సంఘమా, పిలువబడిన నా సంఘమా, ప్రత్యేకించబడిన నా సంఘమా, ఎన్నుకోబడిన నా సంఘమా, పరిశుద్ధపరచబడి అభిషేకించబడిన నా సంఘమా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. వా, అద్భుతమైన మాటలు కదండి. ఎంచుకొనొద్దు, ఎక్కువగా ఎంచుకొనొద్దు. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారంగా తాను స్వస్థ బుద్ధి గలవాడటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచు ఉన్నాను. పరిమాణం చొప్పున, విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు ఒక్కొక్కరికి విశ్వాస పరిమాణం ఇచ్చాడు పిల్లారు. తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలంట, హెల్తీ కాన్షియస్. ఫర్ ఐ సే టు ఎవ్రీ మ్యాన్ దట్ ఈస్ అమాంగ్ యూ through the grace given unto me, not to think of himself more highly than he ought to think, more highly than he ought to think, but to think soberly according as God hath dealeth to every man the measure of faith. వా, అద్భుతమైన మాటలు కదా. స్వస్థ బుద్ధి కలిగి ఉండాలంట. నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి నేను మీకు చెబుతున్నాను అంటున్నాడు అపోస్తలుడు. రోమన్స్ 12:4, రోమాపత్రిక 12:4. ఒక్క శరీరములో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగుండదో. ఒక్క శరీరముల అవయవాలు ఎన్నో ఉండి, ఒక్కొక్కరు ఒక అవయవం అని చెబుతా ఉన్నాను దేవుడి వాక్య ప్రకారంగా. దేవుడు చెబుతా ఉందని నేను చెబుతున్నాను. శరీరం ఒకటే, అది క్రీస్తు సంఘం, పిలువబడినటువంటి వారు. మై ఎక్లేషియా అంటున్నాడు యేసు ప్రభువు. సంఘం అంతా ఒకటే. ఎప్పురోనైనా కానీ, బ్యాప్టిస్ట్ అయినా కానీ, లూథరన్ అయినా, సిఎస్ఐ అయినా, ఇంకా ప్రెస్బిటేరియన్ అయినా, లేకపోతే యూదుల సమాజ మందిరాలైనా కానీ, ఇంకా సెవెంత్ డే అడ్వెంటిస్టులైనా, పెంటెకోస్టులైనా, పెంటెకోస్టులు చాలా ఉండే అనుకోండి. చాలామంది సిఎస్ఐని, లూథరన్ని, బ్యాప్టిస్ట్ని ఇట్లాంటి సంఘాలని విమర్శిస్తారు. నాలెడ్జ్ వారికి సిఎస్ఐ వండర్ఫుల్ సంఘం. సిఎస్ఐ విశ్వాసులు చాలా ప్రేమిస్తారు, చాలా గౌరవిస్తారు. అయ్యగారు రెండింటి, అయ్యగారు, పాస్టర్ గారు అని గౌరవిస్తారు. కొన్ని సంఘాలు ఇప్పుడు కొత్త వచ్చినటువంటి సంఘాలు, కొత్తగా 20-30 సంవత్సరాలు డెవలప్ అయ్యింది. ఎక్కువ 40 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ లేవు, 50 అనుకుందాం. 50 సంవత్సరాల నుండి వచ్చినాయి ఈ సంఘాలని. కొన్ని గర్వం ఎక్కువ, అహంకారం ఎక్కువ ఉంటుంది కొంతమంది, అందరూ కాదండి. ఇంకో సంఘస్థులతో ఇంకో సంఘస్థులు కలవనేరు, ఇంకో పాస్టర్ని కలవనేరు. వాళ్ళ సంస్థలో వాళ్ళే గొప్పోళ్ళు, వాళ్ళే పరిశుద్ధులు, వాళ్ళే నీతిమంతులు అనుకుంటారు. సహాయం చేయనీరు, బలపరచనీరు, ఎంకరేజ్ చేయనీరు. కానీ సిఎస్ఐలు మాత్రం అప్పటికి ఇప్పటికీ నేను చూస్తున్నాను, ప్రతి సంఘాన్ని, ప్రతి పాస్టర్ని ఎంకరేజ్ చేస్తారండి. అలాగే లూథరన్స్, అలాగనే ఇంకా కొన్ని సంఘాలు ఉన్నాయి అనుకోండి, బ్యాప్టిస్ట్ కూడా. నేను కొత్తగా హైదరాబాద్ వచ్చినప్పుడు కొన్ని బాప్టిస్ట్ సంఘాలు, కొన్ని ఎప్రోల్ సంఘాలు, కొంతమంది సిఎస్ఐ సంఘాలు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అదే కాదు, నిజామాబాద్లో కూడా కొత్తగా వచ్చినప్పుడు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. వారు ఎంతగానో ఆదరించారు, ప్రేమించారు. దేవుని స్తోత్రం.
సంఘాలు విమర్శిస్తారు, సేవకులు విమర్శిస్తారు, విశ్వాసులు విమర్శిస్తారు. పిల్లారా, అన్ని సంఘాలు ఒకటే, అన్ని చర్చిస్ ఒకటే. యేసుక్రీస్తు సంఘం, యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి బిడ్డ యేసుక్రీస్తు సంఘమే. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డ మై చర్చ్ అన్నాడు. ఐ బిల్డ్ మై చర్చ్, నా సంఘాన్ని నేను కడతాను. మై ఎక్లేషియా, గాడ్ సేడ్, జీసస్ సేడ్, జీసస్ క్రైస్ట్ సేడ్ మై ఎక్లేషియా. ఒక్క శరీరంలో మనకు అనేకమైనటువంటి అవయవాలు ఉన్నాయి. ఫర్ యాజ్ వీ హ్యావ్ మెనీ మెంబర్స్ ఇన్ వన్ బాడీ అండ్ ఆల్ మెంబర్స్ హ్యావ్ నాట్ ద సేమ్ ఆఫీస్. వావ్, అక్కడ సర్వీస్ అన్నాడు, ఇక్కడ ఆఫీస్ అంటున్నాడు. ఈ ఆఫీసులో సర్వీస్ జరగాలి. వండర్ఫుల్ వర్డ్ కదా. ఈ ఆఫీసులో సర్వీస్ జరగాలి పిల్లారా. దేవుని సంఘం అనే ఆఫీసులో, ఎక్లేషియా అనేటువంటి చర్చి ఆఫీసులో సర్వీస్ జరగాలి. సర్వీస్ మెయిన్ అండి. సిఎస్ఐ వాళ్ళు భలే సర్వీస్ ఇస్తారు, లోదరన్ వాళ్ళు మంచి సర్వీస్ ఇస్తారు. అలాగనే బాప్టిస్ట్ వాళ్ళు ఈ చర్చీలన్నీ గొప్ప సర్వీస్ ఇస్తున్నాయండి. కాబట్టి ఇన్ని సంవత్సరాలు నిలబడి ఫౌండేషన్ వేశారు వాళ్ళు. ఆ ఫౌండేషన్ మీద వీళ్ళు కడుతున్నారు. కొంతమంది నాటేవాళ్ళు, కొంతమంది కోసేవాళ్ళు, కొంతమంది సమకూర్చేవాళ్ళు, కొంతమంది తినేవాళ్ళు. ఇప్పుడు వచ్చేవాళ్ళు తింటున్నారు బాగా. కానీ దేవుని కృపనికండి వాళ్ళు కూడా కృప, విశ్వాస పరిమాణం చొప్పున ఒక్కొక్కరికి అనుగ్రహించబడిన కృప, నాకు అనుగ్రహించబడిన కృప. నేను కూడా దేవుని సేవలో నా దగ్గర దేవుడు నా లోపల నా హృదయం పెట్టింది ఏంటంటే అన్ని సంఘాలకు సేవ చేయాలి. ఆల్ క్రిస్టియన్స్, ఆల్ చర్చెస్, ఆల్ పాస్టర్స్. నేను సువార్త ప్రకటిస్తే రక్షించబడి నా దగ్గర బాప్తిసం తీసుకునేటువంటి వాళ్ళు చాలామంది అనేకమైన సంఘాల్లో సేవ చేస్తున్నారు. అనేకమైన రాష్ట్రాల్లో, దేశాల్లో కూడా సేవ చేస్తున్నారు. అమెరికాలో కూడా బాప్తిసాలు ఇచ్చాను నేను, దేవుని కృపలో, దేవుని స్తోత్రం. బాప్తిసాలు ఇచ్చిన ఫొటోస్ కూడా ఉంది, కావాలంటే చూపిస్తాను కూడా. అక్కడ కూడా సేవ చేస్తున్నారు, సేవకులు అయ్యారు కొంతమంది. హల్లెలూయా. ఇండియాలో ఒక మ్యారేజ్కి ఒక పాస్టర్ గారు నన్ను పిలిచారు. ఆయన నా దగ్గర బాప్తిసం తీసుకున్న అతనే దేవుని కృపలో ఒక సేవకుడు అయ్యాడు. అయితే అతనికి ఏదో మరి అనిపించి ఇంకో సంస్థలోకి వెళ్ళిపోయాడు. అయినా కానీ పెళ్లి చేయడానికి నన్నే పిలిచాడు. నా బాప్తిసం ఇచ్చిన నా పాస్టర్ గారే నాకు సర్టిఫికెట్ ఇవ్వాలనుకున్నాడు, ఏం తెలియదు. అయితే ఆ పెళ్లి చేసేటప్పుడు, ఒప్పందాలు చేసేటప్పుడు ఒక పాస్టర్ గారు ఏ సంఘంలోకి అయితే ఆయన వెళ్ళి పనిచేస్తున్నాడో, ఏ సంస్థ ద్వారా, ఆ పాస్టర్ గారు అంటున్నాడు, పెళ్లి చేసి అంతా అయిపోయింది, నీ దశమ భాగాలు నాకు ఇవ్వాలని చెబుతున్నాడు. ఒక పాస్టర్ గారు కొంచెం నాకు ఒక రకంగా అనిపిస్తుంది కొన్ని స్థలాలు వింటా ఉన్నప్పుడు. ఇవి చూడండి, నేను కష్టపడ్డాను, వాస్తవంగా దశభాగం నాకు రావాలి. ఎన్నడూ నేను దశభాగాలు ఇవ్వమని ఎవరు చెప్పలేదు. నేను ఒకటే వాక్యాన్ని నమ్ముతాను, ప్రేరేపించబడిన కొలది, దేవుడు అనుగ్రహించిన కొలది, సామర్థ్యత ప్రకారంగా దేవుడు ఎక్కడ ఇవ్వమంటే, ఏ విధంగా ఇవ్వమంటే, ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇవ్వాలి పిల్లలు. అది నేను నమ్ముతాను, దేవుని స్తోత్రం. అయితే విశ్వాసం కలిగిన వాళ్ళు, కృతజ్ఞత కలిగిన వాళ్ళు, యథార్థమైన హృదయం కలిగిన వాళ్ళు, పవిత్రమైన పరిశుద్ధమైన కాన్షియస్ మనసాక్షి కలిగిన వాళ్ళు సంఘములోనే ఉండాలి. ఆ సంఘం యొక్క పనుల్లో ఆ సేవకునికి తోడ్పడాలి. దేవుని చిత్తంలో అక్కడ దశమ భాగాలు ఇస్తా ఆ సంఘాన్ని ప్రోత్సహించాలి, బలపరచాలి. దేవునికి స్తోత్రం. ఇట్లాగ అనేకమైన సంఘాలు. మొన్న తమిళనాడు వెళ్ళాను, అక్కడ కూడా ఒక సహోదరుడు బాప్తిసం తీసుకున్నాడు. అతను సర్టిఫికేట్ కూడా ఇచ్చింది, తీసుకెళ్ళి ఏదో కావాలంటే అవసరమంటే. అక్కడ ఆ సంఘం పాస్టర్ పరిచయం చేశాడు యథార్థంగా. ఈయన సహాయ రాజన్ యొక్క బాప్తిసం ఇచ్చిన పాస్టర్ గారు ఆత్మీయ తండ్రి అని చెప్పి, దేవుని స్తోత్రం. సో పిల్లలు నాకు హ్యాపీ అనిపించింది. చక్కగా పిలుచుకున్నాడు, వాక్యం చెప్పించుకున్నారు, మంచిగా సేవ చేయించుకున్నారు, సర్వీస్ చేసాను. దేవుని స్తోత్రం. ఫ్రీ సర్వీస్. ఎక్కడికి వెళ్ళి వాళ్ళు హృదయపూర్వకంగా ఏదైనా ఇస్తే తీసుకుంటే, లేకపోతే లేదు. ఎక్కడికి వెళ్ళినా దేవుని కృపను బట్టి ఫ్రీ సర్వీస్ పిల్లారా. 38 సంవత్సరాల నుండి మీకు కూడా ఎంతో కష్టపడి ఉదయం నుండి నేను నిలబడే ఉన్నాను. చర్చిలో పని చేస్తూ ఉన్నాను, చెప్పారు కదా, పెయింటింగ్ వేస్తూ ఉన్నాను. దానికి చాలా డబ్బులు అవసరం. ఈ మధ్యలో పైసలు లేవు. ఆ డబ్బులన్నీ కూడా కొంతమంది దగ్గరికి వెళ్ళి సువార్తలు పెట్టాను, కొన్ని స్థలాల్లో పెట్టాను, కొన్ని ప్రాంతాల్లో పెట్టాను, మణిపూర్లో పెట్టాను. ఇలా చెప్పుకుంటూ పోతే సో పైసలు లేవు. అది చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. 4 సంవత్సరాలు పెయింటింగ్ లేదు, కొన్నిటికైతే అస్సలే లేదు. ప్లాస్టింగ్ చేసిన తర్వాత కొన్ని గోడలకి. సో నాకు అనిపించింది, ఈ పైసలు లేవు, పైసలు పెయింటింగ్ వేయడానికి చాలా డబ్బులు ఉంది కాబట్టి నేనే వేద్దామని చెప్పి నేనే వేస్తాను. గోడలకన్నిటికీ చర్చి మొత్తం హల్లెలూయా. నిలబడే ఉండాను, నేను నిలబడే వేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా నిలబడి మీకు వాక్యం చెబుతూ ఉన్నాను, యథార్థంగా చెబుతూ ఉన్నాను. మీ దగ్గర ఏం ఆశించట్లేదు, ఎవరి దగ్గర ఏం ఆశించట్లేదు.
కానీ నాకు ఇవ్వబడినటువంటి దాన్ని అదే వాక్యం సెలవిస్తా ఉంది, పంచి ఇస్తా ఉన్నాడు దేవుడు. 5వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. వర్స్ 5, రోమాపత్రిక 12:5, రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 5. అలాగే అనేకులమైన మనము క్రీస్తుల ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. సో we being many, sorry so we being many are one body in Christ and everyone members one of another. Praise the Lord. ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవాలై ఉన్నాము. అనేకమైనటువంటి మనము క్రీస్తులో ఒక్క శరీరములో ఉండి ఒకే ఒక శరీరములో ఉన్నాం పిల్లరా. ఈ శరీరములో ఈ సంఘములో పని చేయాలి, స్వచ్ఛందంగా చేయాలి, ఇష్టంగా చేయాలి, సంతోషంగా చేయాలి. ఎక్కడికి వెళ్ళి ఇష్టంగా చేయండి, ఏ చర్చిలోనే ఇష్టంగా చేయండి. ఏ చర్చి అయినా కానీ క్రీస్తు సంఘమేనండి. ఇప్పుడు క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకున్నారు కొంతమంది సహోదరులు, అయినా అది క్రీస్తు సంఘమే, అది కూడా క్రీస్తు సంఘమే. యేసు సంఘం అని పెట్టుకున్నారు. యేసు నామంలోని బాప్తిసం ఇయ్యాలంటారు వాళ్ళు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికని ఉంది బైబిల్లో, నామాలలోనికని లేదు. సరే, వాళ్ళ ఇష్టం అది. వాక్యం అయితే యేసు ప్రభు అయితే అదే చెప్పారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటారు, క్రీస్తు సంఘాలకు వందనాలు అని ఉంది కదా బైబిల్ అని అంటారు. ఎస్, మరి యేసు క్రీస్తు సంఘం అని కూడా ఉంది కదా. యేసు క్రీస్తు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో బాప్తిసం ఇచ్చుచూ ఉండేను అని కూడా ఉంది బైబిల్లో. క్రీస్తుకి యేసు అని పేరు కూడా ఉంది. క్రైస్ట్ అంటే మెస్సయ్య, మెస్సయ్య అంటే దేవుని కుమారుడు అని కూడా ఉంది. దాని అర్థం విమోచకుడు అని కూడా ఉంది, అభిషిక్తుడు అని కూడా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మెస్సియా అంటే దేవుని యొక్క సన్నిధిలో ఇంట్లో నుండి వచ్చేవాడని ఉంది. సో కాబట్టి క్రీస్తు సంఘం అంటే అందరూ క్రీస్తుని నమ్మిన వారు అందరూ క్రీస్తు సంఘమే. హల్లెలూయా. బాప్టిస్ట్ అయినా, లోథరన్ అయినా, సిఎస్ఐ అయినా, మెథడిస్ట్ అయినా, మిన్నోనైట్స్ అయినా, ఇంకా సెవెంత్ డే అడ్వెంటిస్టులు అయినా, ఆర్థోడాక్స్ అయినా, ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లలు పెంటికోస్ట్ అయినా, ఏజీ చర్చిస్ అయినా, ఇంకా చాలా ఉండే అనుకోండి. అపోస్టలిక్ చర్చెస్ అని, కింగ్స్ టెంపుల్ అని, ఐఓసి అని, ప్రైజ్ ది లార్డ్, జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ అని, జీసస్ గ్రేస్, చర్చ్ ఆఫ్ జీసస్ గ్రేస్, ఆమేన్. అన్నీ కూడా పిల్లారా, అన్ని సంఘాల్లో పనిచేయాలి. నీ సర్వీస్ ఇవ్వాలి. చర్చి ఆఫీసులో నీ సర్వీస్ని నువ్వు చేయాల్సిన దాన్ని ఏది ఆశించకుండా స్పష్టంగా, చక్కగా, అద్భుతంగా, పవిత్రంగా, పరిశుద్ధమైనటువంటి మనస్సాక్షితో, శుద్ధమైన మనస్సాక్షితో, నూతన పరచబడినటువంటి మనస్సుతో, హృదయంతో చేయాలి పిల్లారా. హల్లెలూయా. అదే దేవుడు అంగీకరిస్తాడు. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక వేరువేరు కృపావరాలు కలిగి ఉన్నాము. హ్యావింగ్ దెన్ గిఫ్ట్స్ differing according to the grace that is given to us. Differing gifts according to the grace. కృప గుర్తుపెట్టుకోండి, కృప ద్వారానే మీకు ఇవ్వబడుతుంది. మీరు ఏ పని చేస్తున్నా, ఏ పరిచయం చేస్తున్నా, ఏ సేవ చేస్తున్నా, మీరు ఏదైనా చేయండి సంఘంలో, ఎక్కడన్నా చేయండి. ఏ దేశంలో ఉండా, ఏ రాష్ట్రంలో ఉండా, ఏ ఊర్లో ఉండా, ఏ గల్లీలో ఉండా, ఏ మతంలో, ఏ కులంలో ఉండా కానీ, ఏ ప్రాంతంలో ఉండా కానీ, ఏ దేశంలో ఉండా కానీ, అది తెలంగాణ అయినా, అది ఆంధ్ర అయినా, దేవునికి స్తోత్రం. చాలామంది తెలంగాణ ఆంధ్ర అని అంటారు. కాదు పిల్లారా, అంతా ఒకటే, సంఘం అంతా ఒకటే, సంఘం అంతా క్రీస్తు శరీరం. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఒకటే, యేసుక్రీస్తు. భారతదేశం అయినా, అమెరికా అయినా, లండన్ అయినా ఒకటే, యేసుక్రీస్తు. అరబ్ కంట్రీస్ అయినా, ఆఫ్రికా కంట్రీస్ అయినా, యూరోప్ కంట్రీస్ అయినా ఒకటే, యేసుక్రీస్తు. క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, హిందువైనా అందరూ దేవుని సృష్టి. అందరూ దేవుని ద్వారా, సర్వ శరీరులు దేవుని ద్వారా సృష్టించబడినటువంటి వారు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మనమందరం దేవుని ద్వారా సృష్టించబడ్డామని 3 రోజులు మనం చెప్పుకుంటా ఉన్నాం పిల్లలు. ఇప్పుడు కృపా పరిచర్యల గురించి మనం చెప్పుకుందాం. ఎస్, అకార్డింగ్ టు ద గ్రేస్. 7వ వచనం,
రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 7. రోమపత్రిక 12:7. ప్రవచనం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము. 1వదిగా ప్రవచనాలు ఎట్టబడితే అట్లా ప్రవచించొద్దు పిల్లారా. విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించాలి అన్నది వాక్యంలో. విశ్వాస పరిమాణం చొప్పున. చాలామంది అబద్ధ ప్రవచనాలు చెబుతారు, దొంగ ప్రవచనాలు చెబుతారు. వాళ్ళకి నచ్చినట్లే చెబుతారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చెబుతారు. ఎంత అబద్ధాలుగా తేలిపోతాయి, కొట్టుకొని పోతాయి. ఇప్పుడు చైనాలో, దుబాయ్లో వరదలు వస్తున్నాయి చూడండి. భూకంపాలు కూడా వస్తున్నాయి. తైవాన్లో భూకంపం వచ్చి మొత్తం బిల్డింగ్లను కూలిపోతున్నాయి అన్నట్లు ఇస్తున్నారు. మరి ఎప్పుడుదో తెలియదు కానీ భూకంపాలు, కరువులు, కాటకాలు, సునామీలు, వరదలు భయంకరమైనటువంటి రీతిలో ఈ దినాల్లో రాజ్యాల మీదకి రాజ్యాలు, దేశం మీదకి దేశం, ప్రజల మీదకి ప్రజలు, జనం మీదకి జనం. చాలామంది భయపడుతున్నారు బీజేపీ తేదవుతుందని. ఏం కాదు. దేవుని చిత్తమై బీజేపీ రావాలని ఉంటే రానియండి. దేవుని చిత్తానికి అప్పగించి ప్రార్థన చేయండి. అదే వాక్యం 1వ వచనం 2వ వచనం చదువుకున్నాం. దేవుని చిత్తానికి అప్పగించాలి. సంఘం భయపడొద్దు, సంఘం అధైర్యపడొద్దు, విశ్వాసులు భయపడొద్దు, సేవకులు భయపడొద్దు, భయపెట్టొద్దు. మీటింగులు పెట్టుకొని గాబరా పడిపోయి భయపడిపోయి ఏదో అయిపోతుందని చెప్పి ఏదో చెప్పేసేసి గాబరా పెట్టేసేసి భయపెట్టేసేసి అధైర్యపరచదు. అది వాక్యం కాదు. అది సేవకుని యొక్క పరిచర్య కాదు, సర్వీస్ కాదు, సరైన సర్వీస్ కాదు. అది లోపంతో కూడిన సర్వీసు, భయముతో కూడిన సర్వీసు, దేవునికి అయిష్టమైన సర్వీసు, దేవుని చిత్తానికి విరోధమైన సర్వీసు. బీజేపీ రాని, కాంగ్రెస్ రాని, తెలుగుదేశం రాని, లేకపోతే ఇక్కడ ఏదైనా రాని, టీఆర్ఎస్ రాని, బీఆర్ఎస్ రాని, ఏదైనా రాని, ఎవరు వచ్చినా కానీ దేవుని చిత్తం లేదే ఎవ్వరు రారని రోమపత్రిక 13వ అధ్యాయం మొత్తం చెబుతూ ఉండదు. ప్రతి అధికారము దేవుని దగ్గర నుండే వస్తుంది. దేవుని చిత్తం లేకుండా ఏ అధికారి ఉండడు, ఏ అధికారం రాదు. వాళ్ళు అన్యులైనా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా. ఇప్పుడు ఆంధ్రాలో ఎందుకు క్రిస్టియన్ని మనం ఉంచాలి, తీసి పడేద్దాం, మన హిందువులే ఏలుకుందాం అని చెబుతూ ఉండాలి. ఎవరేం చెప్పుకున్నా కానీ ఇప్పుడు ఆయన క్రైస్తవుడు అని అంటున్నారు. పూర్తి క్రైస్తవుడు కాదు కదా. ఒక క్రైస్తవ వ్యక్తిగా ఉన్నాడు, క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నాడు. కానీ అందరూ సర్వీస్ ఇస్తూ ఉన్నాడు. ముస్లిమ్స్కి ఇస్తున్నాడు, క్రిస్టియన్స్కి ఇస్తున్నాడు, హిందూస్కి ఇస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు సర్వీస్. సో అని చెప్పి నేను సపోర్ట్ చేయట్లేదు. విభేదాలు ఉండొద్దు, మంచి నాయకుడిని ఎన్నుకుందామని చెప్పండి. అంతేగాని మతంలో, కులానికి ఒక పార్టీ, కులానికి ఒక సీఎం ఉండాలని, మతానికి ఒక సీఎం ఉండాలని కాదు పిల్లారా. సర్వీస్ అనేది అందరికి ఇవ్వాలి. అందరు ఒకటే. భూమి అంతా దేవుందే, భూమిలో సర్వం దేవుందే, ఆకాశ మహాకాశాలు దేవునియే. ఈ భూమి మీద ఉన్నటువంటి 780 కోట్లు ఉండయి, 60 కోట్లు ఉండని, ఎంతన్నా ఉండని. పెరిగిన వాళ్ళు 80 కోట్లు అంటున్నారు కొంతమంది. 780 కోట్లు. అందరు సర్వ శరీరులు దేవుని సృష్టి. ప్రవచనం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచనం. దొంగ ప్రవచనాలు చెప్పకండి పాస్టర్లారా, దొంగ ప్రవచనాలు చెప్పకండి. వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారు అని చెప్పి. సంఘాల్లో దొంగ ప్రవచనాలు చెప్పొద్దు, మీటింగుల్లో దొంగ ప్రవచనాలు చెప్పొద్దు, అబద్ధ ప్రవచనాలు చెప్పొద్దు. అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు రాళ్లతో కొట్టి చంపాలని ఉంది బైబిల్లో. ఇప్పుడైతే కృప ఉంది కాబట్టి ఎవరేం చేయట్లేదు మిమ్మల్ని. కానీ తీర్పులోకి వస్తావు, శిక్షలోకి వస్తావు, నష్టపోతావు, శపించబడతావు. జాగ్రత్త. రెండవదిగా పరిచర్య అయితే పరిచర్యలోను. ఏ పరిచర్య అది మీకు వడ్డించేదైనా, ఊడ్చేదైనా, సాపలేసేదైనా, లేకపోతే బిల్డింగులు కట్టించేదైనా, చర్చిలు కట్టించేదైనా, మీటింగులు పెట్టించేదైనా, వంటలు వండేదైనా, దేవుని సంఘంలో, దేవుని సేవలో, పరిచర్యలో. హల్లెలూయా. అవర్ మినిస్ట్రీ, లెట్ us wait on our ministering, or he that teacheth on teaching. బోధించువాడైతే బోధించుటలోను. మూడవది బోధించే నీకు కెపాసిటీ ఉంటే బోధించు. అబద్ధ బోధకులు ఉండారు, దొంగ బోధకులు ఉండారు. పరిసయ్యుల యొక్క, సద్దూకాల యొక్క బోధన గురించి జాగ్రత్తగా ఉండండి అన్నది బైబిల్లో. వారు నా ప్రవక్తలు కాదు అని అంటున్నాడు యేసు ప్రభువారు. దేవుడు పాత నిబంధనలు, కొత్త నిబంధనలు. నా యొక్క ఫాలోవర్స్ కాదు, నన్ను వెంబడించేవాళ్ళు కాదు. యేసు ప్రభు చెబుతుంది ఏంటంటే నన్ను వెంబడించండి. నన్ను వెంబడించేవాడు ఇలాగుండాలి, ఇలాగ లేనివాడు నా వాడు కాడు. నా కాడి మీదెత్తుకొని వెనక్కి తిరిగి చూసేవాడు నా వాడు కాదు.
లోకాన్ని చూసేవాడు, లోక ఆశల కోసం, డబ్బు కోసం బోధ చేసేవాడు. ఈ దినాల్లో పైసలు ఇస్తేనే బోధ. పైసలు ఇవ్వకపోతే టీచింగ్ చెప్పడానికి రారు. ఎక్కువ జనం లేకపోతే టీచింగ్ చెప్పడానికి రారు. ఒక్కళ్ళుండా, ఇద్దరుండా, ముగ్గురుండా, నలుగురుండా టీచింగ్ చెబుతానే ఉంటాను, నేను బోధ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ఫేస్బుక్లో ఒకసారి 4, 5 చూస్తాడు, అయినా బోధ చేస్తూనే ఉంటాను రోజు. తర్వాత చూడొచ్చు, చూడకపోని ఎప్పటికైనా కానీ చూస్తారు కదా. ఒక్కళ్ళిద్దరు చూసి ఒక్కళ్ళ రక్షణ పొందినా చాలు. నేను పడిన ప్రయాస ఈ భూమి మీద 38 సంవత్సరాల నుండి ఒక్క ఆత్మరక్షణలోకి వచ్చినా చాలండి. నేను పడిన కష్టానికి ఫలితం దేవుని స్తోత్రం. దేవుడు ఎన్ని ఆత్మలు ఇవ్వాలంటే అన్ని ఆత్మలు ఇస్తాడు. ఎంతమందిని బలపరచాలంటే అంతమందిని బలపరుస్తాడు. ఎంతమంది రక్షణలో నడిపించాలంటే అంతమంది రక్షణలో నడిపిస్తాడు. ఎంతమంది దీవించబడాలంటే, విడుదల పొందాలంటే, స్వస్థత పొందాలంటే, ఎంతమంది ధైర్యపరచబడి, ప్రోత్సహించబడి ముందుకు సాగి వెళ్ళేటువంటి ధైర్యాన్ని పొందుకుంటే దేవుడు నేను చేస్తున్న బోధ ద్వారా నాకు సంతోషం. ఒక్కళ్ళు పొందుకున్న చాలు. నీ బోధ సత్యముతో కూడిందిగా ఉండాలి, నీతితో కూడిందిగా ఉండాలి, ధర్మంతో కూడిందిగా, న్యాయముతో కూడిందిగా ఉండాలి. నీ బోధ దేవునిదై ఉండాలి, దేవుని దగ్గర నుండి వచ్చిందై ఉండాలి. దేవుని దగ్గర నుండి రాకుండా తేకుండా ఎవడైతే బోధిస్తాడో వాడి మాట నమ్ముతారన్నాడు యేసుప్రభువు వారు కూడా. నేను దేవుని దగ్గర నుండి వచ్చిన వాడను, దేవుని దగ్గర నుండి రాని వాడు చెబితే వింటారు కానీ దేవుని దగ్గర నుండి వచ్చి బోధిస్తున్నాను నా మాట వింటలేదని అన్నాడు యేసుప్రభువు వారు కూడా. దేవుని దగ్గర నుండి వచ్చిందో దేవుని దగ్గర నుండి రాలేదో గ్రహిస్తాడు దేవుని నమ్మినవాడు, దేవుని వెంబడించేవాడు, దేవుని సత్యం ఉండవాడు, ఆత్మ ఉండవాడు. ఆత్మ లేనివాడు గ్రహించడు. పరిశుద్ధాత్మను మన బోధకుడని యోహాను సువార్త 16వ అధ్యాయం 12, 13, 14, 15, 16, 17 వచనాలు మీరు చదవండి. 12 నుండి 17 వరకు, 18 వరకు కూడా చదువుకండి. అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ ఉన్నాయి. పరిశుద్ధాత్ముడే మన బోధకుడు. సర్వసత్యములోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. మనం పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడాలి పిల్లారా. మనం బోధించేది దేవుడు మన లోపల నుండి బోధించాలి, పరిశుద్ధాత్మ నుండి బోధించాలి. బోధించువాడైతే బోధించుటలోను, 4వది హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. హెచ్చరించాలి కూడా. వాక్యాన్ని తిమోతితో పౌలు గారు అంటారు, హెచ్చరించుము. కొన్నిసార్లు సరిగా లేకపోతే హెచ్చరించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, దిద్దుబాటు చేయాలి, సరి చేయాలి. ఓసారి మా పిల్లల్ని హెచ్చరిస్తాను, బుద్ధి చెబుతాను, గద్దిస్తాను. సంఘస్థులు కూడా వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, వాళ్ళు నన్ను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, వాళ్ళు నాకు ఫేవర్గా ఉన్నా లేకపోయినా, వాళ్ళు నాకు దశంభాగాలు ఇచ్చినా ఇవ్వకపోయినా. చాలామంది వెళ్ళిపోయారు. దశంభాగాలు ఇచ్చేవాళ్ళు, నెలకు 5,000, 10,000 ఇచ్చేవాళ్ళు కూడా వెళ్ళిపోయారు. చాలామంది వెళ్ళిపోయారు. ఎందుకంటే హెచ్చరిక వాళ్ళకి ఇష్టం లేదు, హెచ్చరిక ఇష్టం లేదు. కొన్ని సంఘాల్లోకి వెళ్ళిపోయారు, అన్ని సంఘాల్లోకి వెళ్ళిపోయారు. పెద్ద పెద్ద చర్చిస్లో కల్వరి టెంపుల్ దగ్గర నుండి చూసుకుంటే అన్ని సంఘాల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే హెచ్చరిక ఇష్టం లేదు. స్వచ్ఛమైన బోధ అంటారు కొంతమంది. మరి అక్కడ హెచ్చరిక ఉంటే మరి వీళ్ళు అక్కడ బలపడాలి కదా, బలపడి లేదు, దీవెన లేదు, ఆశీర్వాదం లేదు. కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు అట్లా వెళ్ళిపోయి అటు తిరిగి లోకంలో లేకుండా వెళ్ళిపోయారు అనుకోండి. పాపమానాలు. మరి ఏం చేద్దాం? హెచ్చరిక తీసుకోకపోతే జాగ్రత్త, నీకే మోసం జరుగుతుంది, అన్యాయం జరిగిద్ది, చెడిపోతావు, పాడైపోతావు. హెచ్చరిక తీసుకోండి. బుద్ధి కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు హెచ్చరిక తీసుకుంటాడని ఉంది. బుద్ధి లేనివాడు, తెలివి లేనివాడు ముందు నువ్వు హెచ్చరిక చేసి నిన్ను అవమానిస్తాడు, తిరస్కరిస్తాడని ఉంది బైబిల్లో. కొన్నిసార్లు పందుల ముందు ముత్యాలు వేయొద్దు. కొన్నిసార్లు కాముగా ఉంటా, మౌనంగా ఉంటా. కొన్నిసార్లు నా పిల్లలైనా కానీ హెచ్చరిక తీసుకున్నప్పుడు కాముగా ఉంటాను. ఎందుకంటే నిన్ను గమహీనంగా చేస్తాడు, నిన్ను అవమానిస్తాడు, నిన్ను తిరస్కరిస్తాడు, నిన్ను దూషిస్తాడు. కొంతమంది భార్యలు ఉంటారు. భర్త ఎంతో కష్టపడి పనిచేసి వస్తాడు, ఇంట్లో ఉండి వీళ్ళు వంట వండటానికే, భర్త ఇల్లు చూసుకోవటానికి, పిల్లలను చూసుకోవటానికే ఎంతో కష్టపడతారు, ఎంతో ఇసుకుంటారు, తిరస్కరిస్తారు, దూషిస్తారు, నిందిస్తారు. భర్త మాట వినరు. కష్టపడి పనిచేసి డబ్బులు తీసుకొచ్చి కుటుంబాన్ని పోషిస్తూ, పిల్లలను చదివిస్తూ, పెద్దోళ్ళని చేసి ఎంతగా కష్టపడి బిల్డింగ్ కట్టించి, ఇల్లు కట్టించి, పొలాలు కొనిచ్చి, బంగారం కొనిచ్చి, బట్టలు కొనిచ్చి ఎంతో కష్టపడతాను. భర్తలు తిరస్కరిస్తారు. కొంతమంది హెచ్చరిస్తున్నాడని, గద్దిస్తున్నాడని. జాగ్రత్త. భర్తకు లోబడి ఉండాలని మనం చెప్పుకునే ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 23 నుండి 33 వరకు చదవండి. భర్తకు లోబడి ఉండాలి. నీ సొంత భర్తకు లోబడి ఉండాలి. అద్దె భర్తలు కూడా ఉంటారు, జాగ్రత్త. నీకు ఇష్టమైన వాళ్ళు ఉంటారు. కొంతమంది ప్రియులు మెయింటైన్ చేస్తారు. భార్యలు భర్తతో ఉంటానికి పెళ్లి చేసుకొని. ఒక ఆమె అంటుంది,
ఈయన నేను పెళ్లి కోసమే చేసుకున్నాను, ఈడు మా కులోడు కాదు, ఈడితో నేను పిల్లలు కన్నానంటుంది. నా బావతోని పిల్లలు కంట, మరి బావతో పిల్లలు కనేది ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఈయన పెళ్లి కోసం చేసుకున్నాను అంటుంది. అదేంటో మరి. అట్లా కూడా ఉంటారు కొంతమంది. కొంతమంది భార్యలు చేసుకుంటారు, ఇంకో భార్యతో కాపురం చేస్తారు, వాళ్ళకి పిల్లలు కంటారు. దౌర్భాగ్యులు. హెచ్చరిక తీసుకోండి. మీ సంఘంలో పాపం చేస్తుంటే, తప్పు చేస్తుంటే పాస్టర్ గారు గద్దించినప్పుడు పాస్టర్ గారిని తిరస్కరించొద్దు, తండ్రిని తిరస్కరించొద్దు, తల్లిని తిరస్కరించొద్దు. నిన్ను కన్నా నీ తల్లిని నీ తండ్రిని సంతోషపెట్టాలి, నీ ఆత్మీయ తండ్రిని తల్లిని సంతోషపెట్టాలి, నీ యొక్క పెద్దల్ని సంతోషపెట్టాలి, నీ బోధకులను సంతోషపెట్టాలి, నీ యొక్క గురువులు సంతోషపెట్టాలి. నీ స్కూల్లోను, కాలేజీలోను, యూనివర్సిటీలోను, లేకపోతే అధికారం ఎక్కడైతే నువ్వు పనిచేస్తున్నావో అధికారులు నిన్ను హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు హెచ్చరిక తీసుకోండి. 4వదిగా హెచ్చరించువాడైతే హెచ్చరించుటలో పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు. 5వదిగా పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలంట. 5వదిగా ఏదైనా పంచేవాళ్ళు, ఏదైనా గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు, పలారం పంచుతారు కొన్ని చర్చిస్లో. వాళ్ళకి బాగా ఓ పాస్టర్ గారు అన్నారు, మా నాన్న 2వ సారి అడిగి చెంప చెళ్ళుమని కొట్టాడు నన్ను. నువ్వు కొడుకు అని చెప్పి నేను 2 సార్లు పెట్టాలంటారు, ఒక్కసారి అందరికని అన్నాడు. అంత క్రమంగా పెంచాడు నన్ను, అందుకే నేను దైవజనుడు అయ్యానని చెప్పుకొచ్చాడు. కొంతమంది పల్లారం వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు పంచుతారు, కొంతమంది బట్టలు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు, కొందరు పైసలు ఇస్తే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇస్తారు, కొంతమంది రాజకీయ నాయకులు పంచమని ఇస్తారు బట్టలు. ఈ మధ్యలో మరి ఇప్పుడు ఇవ్వట్లేదు, కేసీఆర్ గారు, రేవంత్ రావు గారు కూడా ఇచ్చినట్టున్నారు చర్చెస్కి. ఆ బట్టలకి ఎగబడతారు, పలహారానికి ఎగబడతారు. నేను చిన్నప్పుడు సినిమాకి వెళ్ళేవాళ్ళని, ఎక్కువ సినిమాలు చూసేవాళ్ళు చిన్నప్పుడు. దేవుడు తెలియదు కాబట్టి నాకు సినిమా హాల్కి వెళ్ళేవాడిని. సినిమాకి వెళ్తా జవళగిరి అనేటువంటిది ఒక ఊరుంది, చందనూరు తాలూకా, గౌడంబై క్యాంపు. అక్కడ నివసించే వాళ్ళం మేము, రాయచూరు జిల్లా, కర్ణాటక. సో ఆ జవళగిరి రావాలి, గౌడంబై క్యాంపు నుండి 4 కిలోమీటర్లు నడిచి రావాలి. అక్కడ వచ్చి బస్ ఎక్కి చందనూరు వెళ్తాం. అక్కడ బస్ ఎక్కేటప్పుడు అక్కడ చర్చి ఉండే, లోదరన్ చర్చి, కథోలిక్ చర్చి. అక్కడ చిన్న చిన్న పిప్పరమెంట్లు పంచేవాళ్ళు, దానికి అగబడేవాళ్ళు ప్రజలు. అది తింటే ఆశీర్వాదం అని. నేను కూడా వెళ్ళి తినొచ్చేవాడిని. అది తీసుకొని తినేసి వెళ్ళిపోయేవాళ్ళు సినిమాకి. అంతే, మనకు తెలియదు కదా. ఎగబడతారు ఇట్లాగే, చాలామంది అన్నానికి ఎగబడతారు. పాస్టర్లు కూడా పైసలు ఇస్తుంటే ఎగబడతారు. రాజకీయ నాయకులు ఇస్తున్నా, ఏదైనా సంస్థ వాళ్ళు ఇచ్చిస్తున్నా. పిల్లారా, పంచేదాన్ని ఎట్లా పడితే అట్లా పంచకూడదు, తీసుకునేదాన్ని ఎట్లా పడితే అట్లా తీసుకోకూడదు. ఎగపడొద్దు. పవిత్రంగా, పరిశుద్ధంగా, క్రమంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. పంచేవాడు అలాగే ఉండాలి, తీసుకునేవాడు అలాగే ఉండాలి. శుద్ధ మనసు కలిగి ఉండాలి, యథార్థంగా ఉండాలి, ఎగపడొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. 6వదిగా పై విచారణ చేయవాడు జాగ్రత్తతో ఉండాలంట. విచారణ చేసేవాళ్ళు న్యాయంగా ఉండాలి, ఎవరికి అన్యాయం చేయకూడదు. ఒక్క నేరస్తుడు కూడా తప్పించుకోకూడదంట, కోర్టు రూల్స్ అన్నమాట. ఒక్క నిరపరాధి కూడా అన్యాయం జరగకూడదు, నిరపరాధికి అన్యాయం జరగకూడదు. అన్యాయమైన తీర్పులు తీర్చకూడదు, అన్యాయంగా మాట్లాడకూడదు, దురుసుగా మాట్లాడకూడదు, హీనంగా మాట్లాడకూడదు, నీచంగా మాట్లాడకూడదు. పై విచారణ చేసేటప్పుడు అదే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. విచారణ చేసేటప్పుడు యథార్థంగా చేయాలి, నమ్మకంగా చేయాలి. జీవితాలు, కుటుంబాలు కట్టబడాలని చేయాలి, దీవించబడాలని చేయాలి. పిల్లారా, ఒక్కరికి ఒక చిన్న మాట పొరపాటు పడిపోయినా కానీ జీవితం అంతా నాశనం అయిపోయింది, కుటుంబాలన్నీ విచ్ఛిన్నమైపోతాయి, కొలాప్స్ అయిపోతాయండి. కోర్టులో ఒక్క చిన్న తప్పు, ఒక్క మాట చిన్న తప్పు చెప్పినా కానీ, చేసినా కానీ అది జీవితం అంతా. ఒక అతనంట అమెరికాలో నేను విన్నాను, ఎన్నో 30 సంవత్సరాల పైన శిక్ష పొందాడంట. తర్వాత తెలిసింది అతడు ఆ తప్పు చేయలేదని. ఎన్నో లక్షల డాలర్లు అతనికి ఇచ్చారని నేను విన్నాను, లక్షల రూపాయలు. దేవుని స్తోత్రం. తప్పుని సరి చేసుకోవటం. పిల్లారా, కొన్నిసార్లు సరి చేసుకోలేని పరిస్థితులు వస్తాయి, జాగ్రత్త. పై విచారణ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విచారణ
చేయవాడు జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. దేవునికి స్తోత్రం. 7వదిగా కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించవలెను. కరుణించువాడు, కనికరం ఉండాలి. కొంతమందికి కరుణించే పని ఉంటుంది, కరుణించే హృదయం ఉంటుంది, కరుణ చూపే జాలి చూపే డబ్బులు ఉండవు కొంతమందికి. కానీ కరుణ, జాలి, అనురాగం, ఆప్యాయత మాత్రం ఎక్కువ ఉంటాయి. కొంతమంది డబ్బులు ఉంటాయి, బాగా డబ్బులు ఉంటాయి, కానీ కనికరం ఉండదు, జాలి ఉండదు, ప్రేమ ఉండదు, దయ ఉండదు, ఆప్యాయత ఉండదు, అనురాగం. నేను చెప్పాను కదా, ఆ ధనవంతుడు సుఖపడతా ఉన్నాడు రోజు, ప్రశస్తమైన వస్త్రాలతో మంచి భోజనం. కానీ లాజరు కురుపులతో బాధపడతా ఉన్నాడు. ఇద్దరు చనిపోయారు. లాజరు అయితే దేవదూతలు తీసుకొని వెళ్ళారు, అబ్రహాం రొమ్మున అనుకున్నాడు. ధనవంతుడైతే పాతి పెట్టబడ్డాడు, పాతాళంలో ఉన్నాడు, నరక యాతన అనిపిస్తాడు. నీవు కనికరం లేకపోతే జాగ్రత్త, కనికరం ఉండాలి. దేవుడు కనికర సంపన్నుడు, కరుణామయుడు, దయామయుడు, జాలి, వాత్సల్యత కలిగిన వాడు, ఆప్యాయత, అనురాగం, ప్రేమతో నింపబడిన వాడు. అది నింపుకోవాలి, క్రీస్తులాగా ఉండాలి, క్రీస్తుని పోలి ఉండాలి. ఇలాంటి పరిచర్యలు, ఇట్లాంటి సర్వీస్ ఇవ్వాలి సంఘానికి, దేవుని బిడ్డలకి, సమాజానికి. సంఘంలో ఇలాంటి సేవ చేసే సేవకులుగా ఉండాలి, విశ్వాసులుగా ఉండాలి, దేవుని బిడ్డలుగా ఉండాలి, క్రీస్తు సంఘముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కొంతమంది అయితే డబ్బు ఉంటుంది, బాగా కనికరం చూపుతారు. రెండు ఉంటాయి, డబ్బు ఉంటుంది, కనికరం ఉంటుంది, జాలి ఉంటుంది. ఒక చిన్న కుర్రోడు సాయి అనేటువంటి అతను, ఇంకా ఏదో ఉంది అతని పేరు మర్చిపోయాను, చాలా అద్భుతమైన సేవ చేస్తున్నాడు కుర్రోడు. లక్షల కొలది పైసల్ని పేదలకి, అనాథలకి, దిక్కులే వెతుక్కుంటే ఇల్లిస్తూ ఉన్నాడు. అలా శ్రీదేవి అనే ఒక అమ్మాయి, ఇక్కడ చెప్పుకుంటే చాలామంది ఉన్నారు అనుకోండి, యూట్యూబ్లో ఈ దినాలు చేస్తూ ఉన్నారు. ఒక అమ్మాయి చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను, ఏదో నాకు తోచింది నేను ఇస్తూ ఉన్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి అంటాను. అలా చిన్న చిన్న పనులు యథార్థంగా, నమ్మకంగా, కనికరము, జాలి చూపుతున్న వాళ్ళకి సహాయం చేయండి పిల్లారా, ప్రోత్సాహం ఇవ్వండి, వారితో నిలబడి ఉండండి, వారికి ఇవ్వగలిగి సహాయం చేయండి. సేవకులు చేస్తున్నా కానీ, విశ్వాసులు చేస్తున్నా కానీ, సంఘం చేస్తున్నా కానీ, సంఘమే చేయాలి, సేవకుడే చేయాలనుకోవద్దు. ఎవరు చేస్తున్నా కనికరం చూపుతున్నా, జాలి చూపుతున్నా వాళ్ళతో నిలబడండి, వాళ్ళకి సహకారులుగా ఉండండి. మీకు కలిగిన దాన్ని వారితో పంచుకొని అందరు కలిసి చెయ్యండి. అదే వాక్యం చెబుతా ఉంది. అపోస్తులు పాదాల దగ్గరికి తీసుకొచ్చి పెట్టారంట. డబ్బుండ వాళ్ళు అందరూ, భూముండ వాళ్ళు అవి అమ్ముకొచ్చి అవి అందరూ పంచుకున్నారంట. యేసు క్రీస్తుతో కూడా లూకాసు వార్త 5వ అధ్యాయంలో మనం చదువుతాం. లూకాసు వార్త 8వ అధ్యాయంలో 1-2 వచనాల్లో వాళ్ళు కలిగిన ఆస్తితో కూడా రక్షణ పొందిన వారు, విడుదల పొందిన వారు, స్వతంత్ర పొందిన వారు, పాపశాప రోగాల నుండి, వ్యభిచారము నుండి, ఇట్లా నానా రకాలైనటువంటి దుష్టశక్తిని విడుదల పొందిన వారు అందరూ కలిసి వారి ఆస్తితో కూడా సేవ చేస్తున్నారని బైబిల్. ఇలా దేవుని సేవను చేయండి. ఇవన్నీ కూడా పరిచర్య చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి కృపావరాలు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. మీ ప్రేమ, మీ కనికరం, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ కటాక్షం ఎట్లా ఉండాలంటే నిష్కపటంగా ఉండాలంట, సింప్లిసిటీగా ఉండాలంట. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. షో ద మర్సీ, బీ విత్ ద హార్ట్ ఆఫ్ cheerfulness. హల్లెలూయా. Let love be without dissimulation. హల్లెలూయా. ఈవిల్గా ఉండొద్దని ఉంది పిల్లారా, చెడ్డగా ఉండొద్దని ఉంది. 10వ వచనములో సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై, ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. హల్లెలూయా. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగం కలిగిన వారుగా ఉండాలంట. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలంట. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించండి. ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలంట. హల్లెలూయా. హ్యావ్ కైండ్లీ ఎఫెక్షన్ వన్ ఫర్ అనదర్ విత్ బ్రదర్లీ లవ్ ఇన్ హానర్, preferring one another. Praise the Lord. Hallelujah. ఓకే పిల్లరా, నిన్న ఇవన్నీ చాలా మనం చదువుకున్నా, ఇదిన చాలా విషయాలు మనం చెప్పుకున్నా, చాలా పరిచర్ల గురించి చెప్పుకున్నా, ఆత్మ సంబంధమైన విషయాల గురించి చెప్పుకున్నా,
దేవునికి ఇష్టమైనటువంటి బలుల గురించి చెప్పుకున్నాం, దేవుని సంఘాన్ని గురించి చెప్పుకున్నాం, మన పరిచర్యల గురించి, మన సేవల గురించి చెప్పుకున్నాం. దేవుని స్తోత్రం. క్రీస్తు సంఘములో, దేవుని సంఘములో, యేసయ్య సంఘములో ఇవన్నీ ఉండాలండి. మనం వాటిని కలిగి దేవుని ఆరాధించాలి, దేవుని కనపరచాలి. ఇక్కడ రేపు అనేకమైన విషయాలు చెప్తున్నాం. టుమారో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ టైం బై 7:30 PM. 7:30 రేపు మన తిరిగి కలుసుకున్నాం సాయంత్రం రాత్రికి. అంతవరకు దేవుడు మన యందు, మన కుటుంబాల యందు, మన జీవితాల యందు ఆయన గొప్ప కనికరము, ఆయన జాలి, దయ గొప్పగా చూపిమన్నాడు. దేవునికి అర్పించుకోండి, సేవ చేయండి, పరిచయం చేయండి, యథార్థంగా చేయండి, నమ్మకంగా చేయండి. దేవుని వాక్యానికి లోబడి ఆయన చిత్తాన్ని వెతుకుతూ చేయండి. సంఘానికి చేస్తున్నామని, క్రీస్తుకు చేస్తున్నామని చేయండి. అల్పులైన ఈ నా సహోదరులు ఒకరిని చేస్తే నువ్వు నాకు చేసినట్టు అన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 30 నుండి చదవండి. 33 నుండి అయితే స్పష్టంగా ఉంది. 30 నుండి చదవండి. మత్తయి సువార్త 25:32. దేవుని ఇష్టం. 40వ వచనంలో చెబుతా ఉంది, ఈ నా సహోదరులకు మీరు చేస్తే, అల్పులైన నా సహోదరులకి నాకు చేసినట్టే, మన సంఘానికి చేస్తే, క్రీస్తు సంఘానికి చేస్తే క్రీస్తు చేసింది. అలాగే అవయవాలు ఉన్న ప్రతి ఒక్కరు మీ అవయవం యొక్క బలమేంటో మీరు తెలుసుకోండి, దాని యొక్క ఆధిపత్యం తెలుసుకోండి, దాని అధికారం తెలుసుకోండి, దాని గొప్పతనం తెలుసుకోండి. మీ గొప్పతనం మీరు తెలుసుకోండి. స్వేచ్ఛగా స్వచ్ఛందంగా సేవ చేయండి పిల్లరా. చాలామంది స్వచ్ఛందమైన సేవ అంటారు కానీ స్వచ్ఛందంగా చేయరు, డబ్బు కోసం పనిచేస్తారు. డబ్బు లేనిదే పనే చేయరు, ప్రార్థనే చేయరు, ప్రవచించరు, బోధ చేయరు, వాక్యం చెప్పరు, ఎక్కడికి వెళ్ళరు, డబ్బు ఇవ్వకపోతే. దేవుడు కృప ద్వారా నేను రక్షించేయడని, నీ జీవం దేవునిదని, నీకు ఇవ్వబడిన ప్రతిదీ కూడా దేవుని కృప వల్ల అనుగ్రహించబడిందని, నీవు చేయవలసిందే చేస్తున్నావో, చెయ్యాల్సింది చెయ్యాలని చేస్తూ ఎవరైతే ముందుకు సాగి వెళ్తారో వారిని దేవుడు గొప్పగా దీవిస్తారు. వారు ధన్యులు. దేవుని ఇస్తారు. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, మహాగంధ, నీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం కూడా మేము విన్న ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు, వారి కుటుంబాన్ని బట్టి వందనాలు, ఈ సంఘాన్ని బట్టి వందనాలు, పరిచర్యలు బట్టి వందనాలు. నిన్నటి దినం కృపా వరాల గురించి చెప్పుకున్నాం, ఈ దినం పరిచర్యల గురించి చెప్పుకున్నాం ప్రభా. ఇంకా అనేకమైన విషయాలు మేము వినటానికి, నీ వాక్యంలో నుండి సత్యాలు గ్రహించడానికి నీ కృప మాకు అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి, నీ శక్తితో మమ్మల్ని నింపండి, నీ అభిషేకంతో మమ్మల్ని నింపండి. నీవే మా బోధకుడివై మాకు ప్రతిరోజు బోధిస్తున్న స్తోత్రాలు. ఈ దినం కూడా విన్న ప్రతి మాట గుండె లోతుల్లో, హృదయాల్లో గొప్ప కార్యము జరిగించును గాక, శక్తివంతమైన కార్యం జరిగించును గాక, బలమైన కార్యం జరిగించును గాక. ప్రతి ఆత్మ బలపరచబడును గాక, ధైర్యపరచబడును గాక, లేవనెత్తబడును గాక. సేవ చేయటానికి నీ ఆఫీసులో, నీ చర్చిలో, నీ మందిరములో ప్రభువా ఎక్కువ సర్వీస్ ఇవ్వటానికి, సేవ చేయటానికి నీ ప్రజలను బలపరచండి. వారి హస్తాలను బలపరచండి, వారి కాళ్ళను బలపరచండి, వారి మనస్సు, వారి హృదయం, వారి అంతరంగాన్ని శక్తితో, బలముతో, అభిషేకముతో నింపబడుదురు గాక. అభిషేకముతో నింపబడుదురు గాక, బలమైన సన్నిధితో నింపబడుదురు గాక. మా దేశాన్ని దీవించండి, మా రాష్ట్రాన్ని దీవించండి, మా ప్రజలను దీవించండి, మా కుటుంబాలను దీవించండి, మా జీవితాలను దీవించండి ప్రభువా. మా సంఘాలు, సేవకులు దేవా దీవించబడును గాక. మా దేశము, మా రాష్ట్రాలు దీవించబడును గాక. మా రాష్ట్రానికి, మా దేశానికి కావలసిన మంచి నాయకులు మాకు అనుగ్రహించబడును గాక. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి క్రైస్తవ బిడ్డ, దేవుని బిడ్డ, సంఘమైనటువంటి బిడ్డ లోకములో నుండి, శాపములో నుండి, పాపములో నుండి, అంధకార సంబంధమైన రాజ్యములో నుండి కుమారుని యొక్క, దేవుని యొక్క రాజ్యములోనికి పిలువబడిన ప్రతి బిడ్డ దీవెనకరంగా ఉందురుగాక, సేవలో ఘనంగా ఉందురుగాక, అధికారముతో, శక్తితో, బలముతో వాడబడుదురుగాక, జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేకముతో నింపబడి సంఘము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా సర్వీసు ఇచ్చే సంఘముగా, పరిచర్యలలో పరిచర్య చేసే సంఘముగా ఎదుగునుగాక. వారికి ఇవ్వబడిన పరిచర్యలు ప్రభువా గొప్ప నమ్మకస్తులుగా ఉందురుగాక, యథార్థపరులుగా ఉందురుగాక, నీతితో, ప్రేమతో, పవిత్రతతో పని జరిగించుదురుగాక, నిష్కపటమైన హృదయంతో పని జరిగించుదురుగాక. హల్లెలూయా. నిష్పక్షపాతంగా పని జరిగించుదురుగాక. విడుదలతో నింపండి, ఆశీర్వదించండి, దీవించి మహిమ ఘనత నీవే పొందాలి. నీ రక్షణ కార్యం ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంటిలో, ప్రతి జీవితంలో, ప్రతి సంఘములో జరుగును గాక.
యేసు నామములో స్తుతించి ప్రార్థించినట్టున్నాను. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి సహవాసం, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రభురాకడ వరకు తోడై ఉంది నడిపించును గాక. ఆమేన్. క్రైస్తవం అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. సీ యూ టుమారో బై 7:30 ఇండియన్ టైం, 7:30 PM. తిరిగి రేపు 7:30 సాయంత్రం మనం కలుసుకునేంత వరకు ప్రభుత్వం మనందరికీ తోడై నడిపించుకుంటాం. ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఫేస్బుక్ చూడండి, అలాగనే యూట్యూబ్ని చూడండి. జాన్ సామ్యూయల్ ముఖాలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే వాట్సాప్లో కూడా వాక్యాలు చిన్న చిన్న 1 minute వాక్యాలు ప్రకటన చేయబడతా ఉంది. వినండి, షేర్ చేయండి, ఎంతోమందికి అవసరమైన వారికి పంచండి. ఫ్రీగా ఇస్తున్నాను కదా, ఫ్రీగా పంచండి. నాది నీది అనుకుంటా, పక్షపాతం చూపించుకుంటా, అసూయతో ఈర్ష్యతో ఉండదు. పంచండి, దేవుని స్తోత్రం. ఎవరిదైనా పంచండి, అందరినీ పంచండి. దాంట్లో చెడు ఉంటే మనుషులు తీసుకోవాలి, మంచి ఉంటే తీసుకుంటారు. దేవుని ఆత్మ కలిగిన వాడు వివేచిస్తాడు, విడుదల పొందుతాడు. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన జీవితాల్ని, మన సంఘాలని సమృద్ధి కృప దీవించి ఆశ్రయించుకుంటారు. గాడ్ బ్లెస్ యూ. క్రైస్తవ. హల్లెలూయా.